ఆదికాండము 41వ అధ్యాయం నుండి ఈ దినాన మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము మన పితరుడైనటువంటి యోసేపు యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. 41వ అధ్యాయంలో యోసేపు చెరసాలలో నుండి బయటికి రప్పించబడి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎదుట నిలిచాడు. ఐగుప్తు రాజుకు కలలు వచ్చి కలవరపడుతూ ఉండగా ఫరో యొక్క పానదాయకుడైనడు యోసేపును గురించి జ్ఞాపకం చేసుకొని ఫరోతో తాను చెరసాల్లో ఉన్నప్పుడు తన కలభావం చెప్పినటువంటి హెబ్రీయుడైనటువంటి రాజసంరక్షక సేనాధిపతి యొక్క సేవకుడైన పడుచువాడైనటువంటి యోసేపును పరిచయం చేశాడు. యోసేపు యొక్క పేరు చెప్పలేదు, కేవలం అయ్యా చెరసాలలో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మా కలలు వివరించాడు అని చెప్పినప్పుడు ఫరో వెంటనే యోసేపును పిలిపించాడు. యోసేపు చెరసాల వస్త్రాలు తీసివేసి మంచి బట్టలు కట్టుకొని రాజు సన్నిధిలో నిలబడి రాజు కలిగినటువంటి కల యొక్క భావాలని చెప్పడమే కాదు, ఆ తర్వాత దినాల్లో ఏం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆ విషయాన్ని కూడా యోసేపు వివరించాడు. అప్పుడు ఫరో యోసేపు దేవుని ఆత్మ గలవాడని గుర్తిరిగి ఐగుప్తు రాజ్యం అంతటి మీద అధికారిగా నిర్ణయించాడు. యోసేపును తన తర్వాత అనగా ఆ రాజ్యంలో రెండవ వ్యక్తిగా చేశాడు. యోసేపు ఫరో యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఐగుప్తు దేశంలో రెండవ స్థానాన్ని తీసుకొని ఆ కల యొక్క భావ ప్రకారంగా సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఆ రీతిగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకును చుట్టుపట్ల దేశంలో ఉన్న వారికి అందరికీ సమస్త జనాలకి కరువు కాలంలో ఆహారమును పంచిపెట్టేవాడైనాడు. ఇది ఈ అధ్యాయంలో ఉండేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపు చెరసాల నుండి రాజభవనములోనికి తీసుకొని రాబడినాడు. జోసెఫ్ మూవ్డ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ చెరసాలలో ఒక సేవకుడుగా ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు రాజ్యం అంతటికి కూడా ఆహారం ఇచ్చి రక్షించేటువంటి రక్షకుడుగా ఆయన హెచ్చించబడ్డాడు. ఫ్రమ్ సర్వెంట్ టు సేవియర్. అంతేకాకుండా ఒక అనామకుడుగా ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక 10 మందికి తప్పక ఎవరికీ తెలియనటువంటి ఈ యోసేపు ఇప్పుడు అందరికీ అధిపతి అయి పేరు ప్రఖ్యాతులు గలవాడయ్యాడు. ఫ్రమ్ అబ్సెక్యూరిటీ టు గ్రేట్ ప్రామినెన్స్. ఇది యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యము. ఈ రీతిగా యోసేపు ఒంటరివాడు, కానీ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి యోసేపు కుటుంబస్తుడిగా చేయబడ్డాడు. దేవుని వలన సంతానం పొంది ఆశీర్వదించబడిన వాడయ్యాడు. ఈ అధ్యాయంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఇవి. ఇప్పుడు మనము ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తాం. మొదటి వచనము, 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అంటే 40వ అధ్యాయం చివరిలో మనం చదివినప్పుడు పానదాయకుల అధిపతి
ఫరో యొక్క దయ పొంది ఉద్యోగం తిరిగి పొందాడు. యోసేపు పానదాయగల అధిపతితో చెప్పాడు, అయ్యా నా విషయంలో నువ్వు ఫరోతో మాట్లాడు అని. కానీ ఈ పానదాయగల అధిపతి మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదు. అయితే 2 సంవత్సరాల కాలము గడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని విశ్వాసిక జీవితంలో మనము వెయిటింగ్ పీరియడ్ అంటాం. మరి 2 సంవత్సరాలు చెరసాలలోనే ఉండవలసి వచ్చింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడనేది మనకు స్పష్టంగా తెలియదు. కానీ 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే యోసేపు చెరసాలలో ఉన్నాడు. పానదాయకుల అధిపతి ఫరోతో చెప్పి యోసేపుకు విడుదల కలిగించవచ్చు అనని యోసేపు తలంచి ఉండవచ్చు. కానీ దేవుని సమయం రాలేదు కనుక యోసేపు చెరసాలలోనే ఉంచబడ్డాడు. కనుక క్రైస్తవ జీవితంలో వెయిటింగ్ అనేటువంటిది, వేచి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. మనము ప్రభు యొక్క సమయం కొరకు మనం వేచి ఉన్నాము అంటే సమయాన్ని వృధా చేస్తున్నామని కాదు ప్రియులారా. అనేక సార్లు మనం వివాహం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు, ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు, లేక ఒక ఇల్లు కట్టుకునే విషయంలో ఎదురు చూసేవారుగా ఉంటారు. ఏంటి ఇంకా దేవుడు కార్యం చేయలేదు. మరి కొంతమంది దీర్ఘకాలిక రోగంతో బాధపడుతూ ఏమిటి దేవుడు ఇంకా స్వస్థపరచలేదు అని ఆ రీతిగా వేచి ఉండేవారుగా, లేకపోతే కొంతమంది అయితే విసుక్కునేవారుగా ఉంటారు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎన్నడూ కూడా పొరపాటు అయినవి కావు. ఆయన అన్నీ ఖచ్చితమైన సమయానికి ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఇన్ హిజ్ రైట్ టైం హీ డస్ ద రైట్ థింగ్. ఆయన సమయంలో ఖచ్చితముగా సరి అయినదిగా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ఊహించి మనము ముందుకు సాగిపోయేదానికంటే అత్యధికంగా చేసేటువంటి దేవుడు ఆయన. కనుక వెయిటింగ్ అనేటువంటిది మన క్రైస్తవ జీవితంలో దేవుడు చేసేటువంటి మన అంతరంగ జీవితంలో మార్పు కలిగించే దినాలనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే వేచి ఉంటామో అప్పుడు మనము శ్రేష్టమైన దానిని అనుభవిస్తాం. ఉదాహరణ చూడండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఆకలి అవుతా ఉంది అని చెప్తారు. అప్పుడు మమ్మీ అంటది, ఈ ప్లీజ్ గో అండ్ వాష్, వెళ్ళి శుభ్రం చేసుకొని రండి, ఈలోపుగా నేను మీ కొరకే ఒక మంచి రుచికరమైన ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పి మీరు సిద్ధంగా రండి అని చెప్పినప్పుడు, లేదు మమ్మీ నాకు ఆకలి అవుతా ఉంది, నేను ఆగలేను అని అంటే, లేదు బిడ్డ వేచి ఉండు, నీ కొరకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరుస్తున్నానని తల్లి చెప్తుంది. ఎవరైతే ఆ రీతిగా తల్లి చెప్పిన మాట ప్రకారంగా వేచి ఉంటారో ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట, వారికి శ్రేష్టమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన, తాజాగా ఉండేటువంటి ఆహార పదార్థం వారికి అందించబడుతుంది. ఆ రీతిగా కాకుండా తొందరపడితే ఏదో నిన్న మొన్న వండినటువంటిది ఏదో మిగిలింటే దాన్ని తిని అనారోగ్యం తెచ్చుకునేవారుగా ఉంటారు. కనుక వెయిటింగ్, తల్లి వేచియుండు అని చెప్తున్నదంటే అది ఎంతో మనకి మేలు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. తల్లి కంటే మరి ఎక్కువగా మనం ప్రేమించేటువంటి ప్రభువు మరి మన విషయంలో ఎంత శ్రేష్టమైన వాటిని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? వేచియుండుట. పైగా ఈ దినాల్లో ఇన్స్టెంట్ కాఫీ, అన్నీ ఇన్స్టెంట్గా జరిగేటువంటి దినాల్లో దేవుడు ఇన్స్టెంట్గా కార్యాలు చేయడు. ఏ కాలమైనా సరే
దేవుడు మాత్రము తన సమయం వచ్చే వరకు మనము తొందరపడినంత మాత్రం చేత, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రం చేత దేవుడు కార్యం చేయడు. ఆయన సమయము వచ్చే వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ వచ్చి వారికి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఎంత సమయం ప్రభు తీసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ ఇంటిలో ఉండే కొరతను తీర్చాడు. కనుక ప్రభు యొక్క సమయము అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆలస్యం చేసి మేలుకరమైనటువంటి సంగతులను ఆయన మన పక్షంగా నెరవేర్చేవాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా అవి మేలుకరమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నా అనుభవంలో ఇంటర్మీడియట్ కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే డిగ్రీలో చేరలేకపోయినాను, డిగ్రీ కోర్సుకు చేరలేకపోయాను. ఆర్థికమైన ఇబ్బందులను బట్టి మరి చదువు ఆగిపోయింది. అప్పటికి యేసుప్రభు అంటే నాకు తెలియదు. ఆయన పేరు విన్నానే కానీ ఆయన గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి ఈ సంగతులు ఏవి నాకు తెలియదు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్నది, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచి తిని అని దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎరగలేదు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ఎరిగి ఉన్నవాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కనుక దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. 1 సంవత్సరం పాటు పొలంలో పని చేసుకున్నాం, కూలి పని కూడా చేసినాను. 1 సంవత్సరం అయిన తర్వాత కొంత వీలు కలగజేస్తే అప్పుడు నేను కాలేజీలో చేరాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ సెలవుల్లో 2వ సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత, లేకపోతే 2వ సంవత్సరం పరీక్షల్లో ఏప్రిల్ మే మాసాలలో ప్రభు నా హృదయాన్ని తాగుతూ వచ్చాడు. ఆ రీతిగా 1976వ సంవత్సరం మే నెల 20వ తేదీన ప్రభు నా హృదయాన్ని తెరిచిన దాన్ని బట్టి నేను ఆయనను నా సొంత రక్షణగా స్వీకరించాను. ఆ తర్వాత నేను 3వ సంవత్సరం కాలేజీలో చేరాను. ఆ దినాల్లో అది 1976, 77 భారతదేశం అంతటా కూడా ఎమర్జెన్సీ పీరియడ్. మామూలుగా కాలేజీలో ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్కి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ దినాల్లో ఈ ఎమర్జెన్సీ ఉండడం వలన ఎక్కడ ఏ ఎలక్షన్ జరగకూడదు. కాలేజీ అంతట్లో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వారే కాలేజీకి ప్రెసిడెంట్. ఆ రీతిగా ఫస్ట్ ఇయర్ కోర్స్ అయిపోయిన వారు ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, ఆ రీతిగా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఈ రీతిగా. ఆ సంవత్సరము నేను చదువుకున్నటువంటి కాలేజీలో సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రజతోత్సవాలు జరగనయ్యున్నాయి. ఆ సంవత్సరము ప్రభువు నన్ను కాలేజీ అంతటిలో మొదటి స్థానంలో ఉంచాడు. ఆ రీతిగా ప్రిన్సిపల్ గారు కాలేజ్ అంతటికి నన్ను స్టూడెంట్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశాడు. విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ చీరాల్లో నేను చదువుకున్నాను. ఆ రీతిగా 1976, 77వ సంవత్సరంలో ఆ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా దేవుడు నన్ను హెచ్చించాడు. అది సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ కనుక ఆ సంవత్సరము
గొప్ప గొప్ప అధికారులు, మినిస్టర్సు, యూనివర్సిటీ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఈ రీతిగా అనేక మంది గొప్ప వ్యక్తులతో పాటుగా దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. ఇది నా ఊహకు అందనటువంటి సంగతి. ప్రియులారా, మీరు ఆశ్చర్యపడవచ్చు. కాలేజీలో ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఇనాగరల్ ఫంక్షన్కి సరి అయినటువంటి షర్ట్ నా దగ్గర లేకపోతే మా రూమ్మేట్ యొక్క షర్ట్ వేసుకొని నేను ఆ ఫంక్షన్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఇనాగరల్ అడ్రస్ ఇచ్చినాను. అది పరిస్థితి. ఊహించండి, దేవుని యొక్క కార్యాలు ఎంత ఘనమైనవి, ఎంత గంభీరమైనవి. ఆ ఒక సంవత్సరం నేను ఇంటి దగ్గర ఉండకుండా ఉంటే నేను ఆ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండేవాడిని కాదు. ఆ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్లో ఆ ఘనత కలిగేది కాదు. కనుక దేవుని యొక్క ఏర్పాట్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. యేసేపు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు 2 సంవత్సరాలు దేవుడు యేసేపును చెరసాలలోనే ఉంచాడు. ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే 13 సంవత్సరాల కాలము యేసేపు ఐగుప్తులో శ్రమ గుండా వెళ్ళాడు. కొద్ది కాలం పోతిఫర్ ఇంట్లో ఘనత పొందినప్పటికీ తిరిగి అతడు చెరసాలలో వేయబడ్డాడు. కనుక ఒక సేవకుడుగా ఐగుప్తు దేశంలో యేసేపు దేవుడు తనకు అనుమతించినటువంటి శ్రమానుభవం గుండా వెళ్ళాడు. శ్రమ లేకుండా సింహాసనం దొరకదు, శ్రమ లేకుండా మహిమ కలగదు, ఘనత కలగదు. ఇది దేవుని యొక్క కార్యాలు జరిగించేటువంటి విధానం. ఎప్పుడైనా శ్రమానుభవం లేకుండా ఘనతలోనికి వెళ్ళిన వ్యక్తి గర్విష్ఠుడైపోయి తాను నాశనం చేసుకుంటాడు. వేరే వాళ్ళకు కూడా అతడు నష్టం కలిగించేవాడుగా ఉంటాడు. కనుక ప్రియులారా, వెయిటింగ్, మీ జీవితంలో మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ దేని కొరకు ప్రార్థన చేస్తూ ఆశపడుతున్నారో తెలియదు, కానీ ఓపిక కలిగి ఉండు. ఓపిక లేకుండా తొందరపడితే చాలా నష్టపోయేవారుగా ఉంటాం. దేవుడు విశ్వాస యొక్క జీవితంలో సమస్తమును మేలుకరంగా జరిగించేవాడు. రోమా 8:29 మనం చూసినప్పుడు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి, సమకూర్చి జరిగించుచున్నాడని చూస్తున్నాం అక్కడ. ఎందుకు అంటే మన జీవితాల్లో అక్కడ 29వ వచనం మనం చూసినప్పుడు తన కుమారుని యొక్క సారూప్యం మనలోనికి వచ్చినట్లు ప్రభు మన జీవితాల్లో ఆ రీతిగా వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నాడు. కనుక యేసేపును 13 సంవత్సరాలు దేవుడు తర్ఫీ చేసినాడు. యేసేపు ఎంత ఉన్నతమైన స్థలానికి పోబోతున్నాడో అది దేవునికే తెలుసు, మరి ఏ మానవునికి తెలియదు, యేసేపుకు కూడా తెలియదు. ఆరంభంలో తన కలలో వచ్చిన మాట నిజమే, కానీ తాను భవిష్యత్తులో ఏం కాబోతున్నాడనేది తనకు ఖచ్చితమైనటువంటి గ్రహింపు తనకు లేదు. కనుక దేవుడు ఒక్కడే ఎరిగినవాడు కనుక ఆ ఉన్నతమైన స్థానం కొరకై దేవుడు యేసేపును ఆ కఠినమైనటువంటి అనుభవాల గుండా తీసుకువెళ్ళాడు 13 సంవత్సరాలు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సమయం వస్తుందో అప్పుడు ఎంత త్వరగా విడుదల దొరుకుతుందో మనం ఊహించలేనంత త్వరగా దేవుడు కార్యాలు చేస్తాడు. యేసేపు ఐగుప్తులో కఠినమైనటువంటి పనులు చేసి దాసుడుగా ఉండి
దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఎప్పుడైతే యోసేపులో వచ్చినాయో, అంటే ఎవరు కూడా సంపూర్ణులు కాలేరు, దేవుడు తలంచిన పరిమాణములో యోసేపు అభివృద్ధి పొందినాడో, అప్పుడు యోసేపు చెరసాల్లో నుండి బయటికి ఆహ్వానించబడ్డాడు. ఏదో విడిచిపెట్టి పొమ్మనడం కాదు, రాజు యుద్ధ నుండి ఆహ్వానం వచ్చింది. కీర్తన గ్రంథము 105వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతున్నాం ప్రియులారా. కీర్తన 105 20వ వచనము, రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేసెను. రాజు వర్తమానం పంపించాడు. ఇక్కడ కూడా చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనము, ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. ఫరోనే యోసేపును పిలువనంపాడు. చెరసాల నుండి ఇంటికి బొమ్మచ్చి కాదు, తన నగరానికి, తన సింహాసనం దగ్గరకు పిలిచాడు. త్వరపెట్టినారు యోసేపును. తన యొక్క చెరసాల వస్త్రాలు తీసివేశాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, తర్వాత క్షౌరము చేయించుకున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఆ మాట ఎందుకు అంత ప్రాముఖ్యంగా వ్రాయబడింది అంటే, హెబ్రీయులు సాధారణంగా వారు గడ్డం పెంచుకుంటారు, వారు గడ్డము తీయరు. గడ్డం తీయడం అనేటువంటిది అవమానకరమైన సంగతి. మనం చూసినట్లయితే లేఖనాల్లో దావీదు అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కుమారుడైనటువంటి హానూనును ఆదరించడానికి కొంతమంది వ్యక్తులను పంపించాడు. హానూను దావీదు యొక్క మంచితనాన్ని అనుమానించి తన యొక్క అధిపతులు చెప్పిన మాట విని, దావీదు నీ రహస్యాలు తెలుసుకోవడానికి మనుషులను పంపించాడు, నేను ఆదరించడానికి కాదని చెప్పినప్పుడు ఈ యవనస్తుడైనటువంటి హానూను దావీదు పంపిన మనుషులను గడ్డం గొరిగించి పంపించేస్తాడు. అది ఎంతో అవమానకరమైనటువంటి సంగతి. కనుక ప్రియులారా, హెబ్రీయులకు గడ్డము పెంచుకోవడము అనేది వారికి ఘనత, గౌరవము. అయితే ఐగుప్తీయులకు గడ్డం ధరించిన వాడంటే చాలా అసహ్యం. కనుక ఇప్పుడు యోసేపు క్షౌరం చేయించుకున్నవాడై రాజు అయినటువంటి ఫరో ఎదుటికి తీసుకొని రాబడ్డాడు. కనుక దేవుడు పిలిచేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని పిలుస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం, సామెతలు 22:29, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నిపుణత. యోసేపు దేవుని యొక్క మాట ప్రకారంగా శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. ఎన్నడూ కూడా దేవుని ప్రశ్న వేయలేదు, సనగలేదు. ఆ రీతిగా యోసేపు దేవుని మాటకు లోబడిన దాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ యోసేపును ఆవరించినాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా యోసేపు జ్ఞానవంతుడుగాను వివేకం గలవాడుగాను అభివృద్ధి పొందాడు. కనుక దేవుడు యోసేపును 13 సంవత్సరాలు ఏం చేసినాడు అంటే, ఆయన యొక్క గుణగణములలో, ఆయన యొక్క జ్ఞానములో, ఆయన తెలివితేటలలో అభివృద్ధి పొందుతూ వచ్చాడు. గాడ్ ఈజ్ బిల్డింగ్ జోసెఫ్స్ లైఫ్. ప్రియులారా, ఒక బిల్డింగ్ కట్టాలంటే మన దగ్గర 10 కోట్ల రూపాయలున్నా తెల్లవారేటప్పటికి బిల్డింగ్ రాదు. ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినా సరే దాని సమయం అది తీసుకుంటుంది. ఒక క్షణంలో వచ్చేది కాదు అది. ఆ రీతిగానే మానవులమైన మనము పాపములో పుట్టిన వారం, మన హృదయాల్లో పాప స్వభావం గలవారం. యేసుక్రీస్తుల కృపచేత మనం రక్షించబడినామో, పాప శాపం నుండి విడుదల పొందినామో, ఇప్పుడు మనం దేవుని బిడ్డలమైనాం. అయినప్పటికీ మనలో ఉండేటువంటి ఆ ప్రాచీన స్వభావం, ఆ పాప స్వభావము, అది
దినదినము అది చనిపోయి నూతన పురుషుని యందు అనగా నూతన స్వభావము దైవ స్వభావములో మనం పాలివారగినట్లు అంతకంతకు ఎదురు కొరకై దేవుడు మన హృదయాల్లో జరిగించేటువంటి యొక్క కార్యాన్నే పరిశుద్ధాత్మ కార్యము అని మనం ఎరుగుదాము. ఆయన దినదినమో మనలో పనిచేస్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన మనం తీసుకొని పోతూ ఉంటున్నాడు. సత్యము నుండి సర్వసత్యములోని తీసుకొని పోతున్నాడు. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోని తీసుకొని పోతున్నాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక పాట ఉన్నది, లిటిల్ బై లిటిల్ డే బై డే మై జీసస్ ఈజ్ చేంజింగ్ మీ. కొద్ది కొద్దిగా నా యేసు ప్రభు నన్ను మారుస్తున్నాడు. ఈవెన్ దో ద చేంజ్ ఈజ్ నాట్ క్వైట్ క్లియర్ యట్ దేర్ ఇస్ ఎ చేంజ్. నాలో ఎంత మార్పు వచ్చింది అనేటువంటిది స్పష్టంగా కనపడకపోయినప్పటికీ నాలో మార్పు ఉన్నది. ఒక దినాన నేను ఆయనను పోలి ఉంటాను అని ఆ పాట యొక్క అర్థం. కనుక ప్రియులారా, ప్రభు మన హృదయాల్లో తన కార్యం జరిగిస్తూ ఉంటున్నాడు. యేసేపు యొక్క హృదయంలో 13 సంవత్సరాల కార్యం చేసినాడు. యేసేపుని వెంటనే ఆ ఉన్నతమైన స్థానానికి తీసుకురాలేదు. ఆయన యొక్క క్యారెక్టర్ని దేవుడు బిల్డ్ చేస్తూ వచ్చినాడు. దీనత్వంలో, తను తాను తగ్గించుకోవడంలో, దేవునికి సన్నిహితంగా జీవించడంలో, దేవుని యొక్క కార్యాలకు తలవంచి దేవుని సమయం కొరకు వేచి ఉండే అనుభవాన్ని దేవుడు యేసేపుకు నేర్పిస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు రాజు ఎదుట నిలబడ్డాడు. ఇంకొక మాట కూడా చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుడకై ప్రయాసపడి పోగు చేయపనని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. కనుక ఇప్పుడు యేసేపును రాజు అంటే ఫరో ఎదుటికి తీసుకురావాలి అంటే యేసేపుకి ఏం కావాలి? దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం కావాలి, దేవుడు అనుగ్రహించేటువంటి తెలివి కావాలి. అందుకొరకై దేవుడు ఆయనను సిద్ధపరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అక్కడే ప్రసంగిలో 4, 13, 14. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుడకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. సొలొమోను సాల్మన్ ద వైజెస్ట్, జ్ఞానులందరిలో జ్ఞానం గలవాడని ఆయనకు నేటి వరకు కూడా అదే పేరు. ఆయన ఈ మాట రాశాడు. బహుశా అది యేసేపుకి జీవితంలో నుంచి పరిశుద్ధాత్ముడు ఆయనకు చూపించుండవచ్చు. పేదవాడు, సేవకుడు, బానిస, ఖైదీ, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకుని రావడానికి చెరసాలలో నుండి బయలు వెళ్ళాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అన్న, ఇవన్నీ కూడా ఆ దినాల్లో జరిగినాయి, ఈ దినాల్లో కూడా జరుగుతున్నవా అని అనుకుంటూ ఉండొచ్చు. మన దేశంలోనే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకనగా మనం రాజకీయమైన పేర్లు చెప్పకూడదు, మన దేశంలోనే ఒక వ్యక్తిని మనం చూస్తే, ఒక స్త్రీ ఒక సామాన్యమైనటువంటి స్థితిలో జన్మించి వేరే దేశంలో జన్మించి మన దేశానికి వచ్చి
ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కొనసాగినటువంటి సందర్భాన్ని మీరు అందరూ ఎరుగుదురు. ప్రియులారా, వారు దేవుని నమ్మినారని నేను అనడం లేదు, కానీ దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చూస్తూ ఉంటున్నాం. ఏ కాలమైనా సరే దేవుడు కార్యములు చేయటకు శక్తిమంతుడు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యోసేపు చెరసాలలో నుండి బయటకు వచ్చాడు. వచ్చి ఫరో ఎదుట నిలవబడినాడు. 15వ వచనం, ఫరో యోసేపుతో. ఇప్పుడు ఫరోకు కలిగిన కల గురించి యోసేపుకు చెప్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు తన దేశంలో నుండి మంత్రగాండ్రని, శకునగాండ్రని, గాడి విజయగల వారిని, ఇంకా ఆయా విధమైనటువంటి పండితులైన వారిని పిలిచాడు. కానీ వారెవ్వరు కూడా, ఐగుప్తు విద్వాంసులందరినీ పిలిచాడు. వారెవ్వరు కూడా ఫరో యొక్క కలభావమును చెప్పలేకపోయినారు. ఇప్పుడు ఫరో యోసేపు సంగతి విని యోసేపుని పిలిపించి యోసేపుకు చెప్తున్నాడు, నేను ఒక కలగన్నాను, నేను నది ఒడ్డున ఉన్నాను. ఈజిప్టు దేశమునకు నైలు నది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నైలు నది యొక్క డెల్టా ప్రాంతంలో పండేటువంటి పంట చాలా ఖరీదైనది, విస్తారంగా పండుతుంది. ఒక ఎకరానికి పండేటువంటి గోధుమలు ఐగుప్తులో పండినంత పంట అమెరికాలో కూడా పండదు ప్రియులారా. ఇప్పటికీ ఈ రోజు కూడా ఒక ఎకరానికి అంత పంట పండుతుంది ఈ ఐగుప్తు దేశంలో. అంత ఫలభరితమైనటువంటి ప్రాంతం అది అంత సారవంతమైన భూమి. కనుక ఇప్పుడు ఆ నైలు నది ఒడ్డు నిలబడినప్పుడు తన కలలో ఏమి చూసినాడంటే 7 ఆవులు చూసినాడు. ఈ ఆవులు చాలా బలంగా ఉన్నాయి. అవి ఏటిలో నుండి బయటకు వచ్చినాయి. సాధారణంగా ఆవులు ఏటిలో సగం మునిగి ఉంటాయి. ఎందుకంటే ఆ ఈగలు తప్పించుకోవడానికి, ఎండ వేడిని తప్పించుకోవడానికి నీడలో ఉంటాయి. కనుక ఇప్పుడు ఆ నీళ్ళలో నుండి బయటకు వచ్చి అక్కడ ఒడ్డున జమ్ము ఉంటే జమ్ములో మేస్తూ ఉంటున్నాయి ఆవులు. ఆ తర్వాత మరలా తన కలలో మరొక సంగతి చూచాడు. 7 బలహీనమైన ఆవులు. బలహీనం అంటే వాటికి ఆహారం లేక ఎండిపోయి ఎముకలు కనబడేటంత వికారమైనటువంటి ఆవులు కనపడ్డాయి. ఈ వికారమైన ఆవులు ఈ మొదటి 7 ఆవులను తినివేసినాయి. అయినప్పటికీ ఆ వికారమైనటువంటి ఆవుల కడుపులో ఆహారం పడినట్టుగా లేదు. అవి ఇంకనూ బక్కగా ఉన్నాయి, వికారంగా ఉన్నాయి. ఇది ఫరోకు వచ్చిన కళ. నిద్రపోయినాడు, మరలా కళ వచ్చింది. ఆ కళలో ఒక దంటున 7 వెన్నులు, పుష్టిగా పెద్ద కంకి. పూర్వకాలం అంటే నేను వ్యవసాయ పనులు చేసే దినాల్లో వెన్ను వచ్చినప్పుడు ఒక వెన్నులో గింజలు లెక్క పెట్టేవాళ్ళం. ఒక వెన్నులో కనుక 140 గింజలు ఉన్నాయి అంటే ఆ ఎకరం 50 బస్తాలు పండుతుందని ఎస్టిమేషన్ వేసేవాళ్ళు. ఒక్క వెన్నులో 140 గింజలు ఉంటే. ఆ రీతిగా ఈ వెన్ను చాలా పుష్టిగా ఉంది. మరి కొంతసేపు అయిన తర్వాత ఎండిపోయిన వెన్నులు, పేల వెన్నులు, దాన్ని ఏమంటామంటే మన భాషలో తాలు, అలాంటి వెన్నులు వచ్చినాయి. అందులో గింజలు లేవు కదా, ఒట్టి పొట్టే ఉంటుంది. కానీ అది ఎలా కనపడుతుంది? వెన్నులా కనపడుతుంది. అలాంటి 7 పేల వెన్నులు వచ్చేసినాయి. ఈ 7 పేల వెన్నులు పుష్టిగా ఉన్నటువంటి 7 వెన్నులను తినివేసినాయి. ఈ రెండవ కళ ఫరోకి ఎంతో కలవరం కలిగింది. ఇప్పుడు ఈ కళ యొక్క భావాన్ని ఫరో యోసేపుకు చెప్పాడు. యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఏమన్నాడో చూడండి.
16వ వచనము, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. 15వ వచనంలో చూస్తే ఫరో యోసేపుతో అన్నాడు, నేను కలగన్నాను, దాని భావాన్ని తెలుపగలవారు ఎవరూ లేరు. నీవు కలను విన్నట్లయితే దాని భావము తెలుపగలవారు నిన్ను గూర్చి వింటిని అని చెప్పినప్పుడు యోసేపు అన్నాడు, అయ్యా అది నా వలన కాదు, దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు. ప్రియులారా, యోసేపు యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. ఈ 13 సంవత్సరాల కఠినమైనటువంటి అనుభవం గుండా దేవుడు ఆయన తీసుకెళ్ళడం ద్వారా యోసేపు యొక్క జీవితంలో ఎంత దీనత్వం వచ్చిందో మనం చూస్తున్నాం. అది నా వలన కాదు, తనలో ఉండేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పోయింది. అదే యోసేపు యొక్క 17వ సంవత్సరం వయసులో మనం చూసినప్పుడు 37వ అధ్యాయంలో చూడండి, 37వ అధ్యాయము 6-7 వచనాలు. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నాడు. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినవి అని చెప్పాడు. ఆ తర్వాత 9వ వచనంలో మరో కలగన్నాను, అందులో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడినవి అని చెప్పాడు. నేను కలగన్నాను, నా కల చెప్తాను వినండి, నా పన మీ పనులన్నీ కూడా నాకు సాష్టాంగపడినవి, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా నాకు సాష్టాంగపడినవి అని అతిశయముతో యోసేపు తన అన్నలకు చెప్పాడు. అయితే ఇప్పుడు యోసేపు యొక్క మాటలలో ఆ అతిశయం కనబడడం లేదు. దేవుడు దానిని పూర్తిగా తీసివేశాడు. ప్రియులారా, మనందరి జీవితాల్లో అది వాస్తవం. మనలో ఉండేటువంటి అతిశయాన్ని దేవుడు తీసివేయనంత కాలము తన యొక్క ఘనతను కానీ తన యొక్క జ్ఞానాన్ని కానీ మనకి ఇవ్వలేడు. ఎవడు కూడా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయడు అని ప్రభు చెప్పాడు. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తి పిగిలిపోతుంది, ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి, ద్రాక్షరసం కూడా వృధా అయిపోతుంది. కనుక క్రొత్త తిత్తిలోనే క్రొత్త ద్రాక్షరసం పోస్తాయి. అప్పుడు తిత్తి భద్రంగా ఉంటుంది, ద్రాక్షరసం కూడా భద్రంగా ఉంటుంది. ఆ రీతిగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేకము మనకు అనుగ్రహించాలి అంటే దేవుడు మనలో ఉండేటువంటి అతిశయాన్ని, గర్వాన్ని, మన స్వయాన్ని ఆయన సంపూర్ణంగా దాన్ని తీసివేయకపోతే తన జ్ఞానంతో మనం నింపలేడు. ఎంతోమంది జీవితంలో మనం ఇదే చూస్తున్నాం. మోషేకి జీవితంలో కూడా ఇదే చూస్తున్నాం. మోషేకు నుండి ఐగుప్తు జ్ఞానం అంతటినీ తీసివేయడానికి దేవుడు మోషేను 40 సంవత్సరాలు మిద్యానారణ్యాన్ని తీసుకెళ్ళి గొర్రెల వెంట తిప్పాడు, దేవుడు సిద్ధపరిచే వరకు. కనుక ఇక్కడ యోసేపు సిద్ధపరచబడిన పాత్ర అయినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యా అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఈ 41వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 9 సార్లు దేవుడు అనే మాట కనబడుతుంది. ఈ 9 సార్లు 2 సార్లు మాత్రమే ఫరో దేవుడు అనే పదాన్ని ఉపయోగిస్తాడు. యోసేపు 7 సార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తాడు. అనగా యోసేపు యొక్క జీవితమో దేవుని చేత ఏ రీతిగా నింపబడి ఉన్నదో మనం గ్రహించుకోవాలి. 7 పరిపూర్ణమైనటువంటిది. చూడండి, ఇక్కడ ఈ మాట్లాడిన 16వ వచనంలో దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. రెండవది 25వ వచనంలో చూడండి, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. మూడవది
28వ వచనంలో దేవుడు తాను చేయబోవచ్చున్నది ఫరోకు చూపించెను. 4వది 32వ వచనం, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. కనుక ఇక్కడ 2 సార్లు 5 సార్లు. ఆ తర్వాత 51వ వచనము, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరూ నేను మరిచిపోయినట్లు చేశాను. ఇది 6వసారి. 7వసారి 52వ వచనం, అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. 7 సార్లు యోసేపు దేవుడు అనే మాటను ఉపయోగిస్తాడు. పెదవులతో కాదు, అది తను ఏం పలుకుతున్నాడో అది తన హృదయంలో నుండి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2 సార్లు మాత్రమే ఫరో దేవుడు అన్నాడు, అది కూడా యోసేపును గురించి. 38వ వచనం చూడండి, ఫరో తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఆ తర్వాత 39లో, మరియు ఫరో, దేవుడిదంతయో నీకు తెలియపరచను. కనుక యోసేపు గురించి ఫరో పలికిన మాట దేవుని ఆత్మ గలవాడని, దేవుడిదంతయో నీకు తెలియపరచనని ఫరో యోసేపు యొక్క దేవుని గురించి ఎరగకపోయినప్పటికీ దేవుడే యోసేపును నింపి ఉన్నాడు జ్ఞానముతో అనే సంగతిని ఈ ఫరో ఎరిగినవాడు. అన్యుడైనప్పటికీ ప్రిలారా, ఐగుప్తీయులు, ఈజిప్షియన్స్ ఆ దినాల్లో వీరు విగ్రహారాధికులు, ప్రకృతిని సేవించేవారు. అంతేకాదు వీరు అన్యులైనటువంటి వేరే జనాంగంతో ఏమాత్రం సాంగత్యం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫరోకు వచ్చినటువంటి యొక్క కళను మనం చూసినప్పుడు ఆవులు కనబడ్డాయి, ఎందుకు ఎద్దులు కనపడలేదు అని మనం అనుకోవచ్చు. బలమైన ఎద్దులు, తర్వాత బలహీనమైన ఎద్దులు కనపడవచ్చు కదా. అది ఎందుకు ఆవులను చూపించినాడు? మన దేశంలో కూడా ఆవు అంటే చాలా ఎక్కువైనటువంటి అభిమానం ప్రజలు, కొంతమంది దాన్ని పూజిస్తూ ఉంటారు. ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఆవులు అవి ఉత్పత్తి చేస్తాయి, రిప్రొడక్టివ్ యానిమల్స్. ఆక్సిస్ నాట్ ఏ రిప్రొడక్టివ్ యానిమల్. చూడండి, మీరు కనుక ఒంగోలు ప్రాంతానికి వెళ్తే ఒంగోలు ఎద్దులు అని ఉంటాయి, బహు అందంగా ఉంటాయి, అవి చాలా బరువు మోస్తాయి. ఒంగోలు నుండి బ్రెజిల్ దేశానికి తీసుకెళ్తారు ఒంగోలు జాతి ఎద్దుల్ని, లక్షల ఖరీదుతోటి ఓడలు తీసుకెళ్తారు. ఆ ఆవులు కనుక మీరు చూస్తే కొన్ని ఆవులు ఉంటాయి, సంవత్సరానికి ఒక్క ఈత ఏముతుంది. ఆ రీతిగా అవి కోడెదూడలను పుట్టిస్తూ ఉంటాయి, ఉత్పత్తిని కలిగించే. మళ్ళీ ఆవును చూస్తే అదేం అందంగా కనపడదు, మరి కోడెదూడ అంత అందంగా ఎట్లా వస్తుంది అనేది చాలా విచిత్రమైన సంగతి. కనుక ప్రియులారా, అంటే ఇక్కడ ప్రొడక్షన్, పంట పండేటువంటి సంగతి. యోసేపు కలలు విన్నప్పుడు ఫరోతో ఏమన్నా అంటే ఈ 2 కూడా ఒకటే అన్నాడు. 7 బలిష్టమైనటువంటి పుష్టి కలిగినటువంటి వెన్నులు అన్నాడు. వెన్నులోంచి గింజలు వస్తే ఆ గింజలు మళ్ళా మనం విత్తనం వేస్తే మళ్ళా పంట వస్తుంది. ఆ రీతిగా అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక అభివృద్ధి కలిగేటువంటి 7 సంవత్సరాలు, ఆ రీతిగా అభివృద్ధి లేనటువంటి సంవత్సరాలు. గత బైబిల్ స్టడీలో మనం చూసినాం, దేవుడు కళలు ఇచ్చా అంటే అన్యాచురల్గా ఉండేటువంటి కళలు ఇవ్వడని. న్యాచురల్గా ఉంటాయి ఆయన యొక్క దర్శనాలు కూడా. విశ్వాసకు ఒక కళ ఇచ్చినాడు అంటే అవన్నీ కూడా ఆయన న్యాచురల్గా ఉండేటట్టుగానే ఆయన చేస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ దేవుడే ఫరోకు ఈ కళలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినాడు? ఫరో విగ్రహారాధికుడు కదా, జీవమగల దేవుడు తన భవిష్యత్ సంకల్పాన్ని బట్టి తన ప్రజలైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానాన్ని
రానైన కరువు కాలంలో వారిని కాపాడి వారిని బ్రతికించిన కొరకై దేవుడు బహు సారవంతమైనటువంటి దేశాన్ని ఏమి చేయబోతున్నాడో ఆయనకు బయలుపరిచి, దేవుడు యాకోబు ఇంటి వారిలో అందరికంటే ముందుగా యోసేపును పంపించి వారు సజీవంగా ఉండడం కొరకే ఆహారాన్ని సిద్ధపరిచి దాచిపెట్టడానికి దేవుని యొక్క కార్యం ఇది. కనుక ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే యోసేపు ఎలాంటి వాడంటే దేవునికి మహిమనిచ్చేవాడుగా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా తన ప్రస్తావన రాలేదు, తన శ్రమ గురించి మాట్లాడలేదు. అయ్యా నాకు అన్యాయంగా చెరసాల్లో వేశారు అయ్యా అని మొరపెట్టుకోవాలా, అయ్యా నేను అక్కడి నుంచి దొంగిలించబడానని చెప్పలేదు. అదే 2 సంవత్సరాల క్రితం అయితే పానదాయకంతో అన్నాడయ్యా నేను హెబ్రీ దేశంలో నుంచి దొంగిలించబడినాను, ఈ చెరసాల్లో వేయబడ్డాను కూడా నేనే అన్యాయం చేయలేదు అని చెప్పాడు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడు యోసేపు యొక్క జీవితంలో చేసిన కార్యాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఫరో ఎదుట యోసేపు తన గురించి ఒక్క మాట కూడా పలకడం లేదు. ప్రియులారా, 2 సంవత్సరాల ముందు ఏవైతే ఉందో యోసేపు హృదయంలో దాన్ని కూడా దేవుడు తీసివేసి ఇప్పుడు దేవుని మహిమ, రెండవది ఇతరుల యొక్క క్షేమాన్ని మాత్రమే అతను ఆలోచన చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేగాని తన గురించిన ఒక్క మాట కూడా ఎక్కడా లేదు. చూడండి, అదే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు ప్రజలైన వారు తమ కంటే తమను కొనిన ప్రభువుకు ఘనత కలుగునట్లు, తన సొంత కార్యము కంటే ప్రభు యొక్క కార్యములు వృద్ధి పొందినట్లు, ఆ కార్యాల్లో ప్రయాసపడినట్లుగా ఆయన ప్రజలైనటువంటి మనము ఎరిగేవారంగా ఉంటున్నాం. చూడండి, 25వ వచనానికి వచ్చేటప్పటికి యోసేపు ఫరో కన్న కల ఒక్కటే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. మనం అనుకోవచ్చు, భక్తిహీనుడికి ఎందుకు దయచేశాడు, యోసేపుకు చూపించచ్చు కదా, యోసేపుకు చూపిస్తే అది జరగదు. రాజులైనా అధికారులైనా ప్రియుల అన్యులైనప్పటికీ, ఏ రాజ్యమైనప్పటికీ వారు దేవుని చేతనే నియమించబడినారనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఇవ్వకుండా ఎవరికి ఏ అధికారము కలగలేదు. అధికారములన్నీ దేవునివే. వారు అన్యులైనప్పటికీ పరిపాలకులు, వారు దేవుని వలనే అధికారంలోనికి తీసుకొని రాబడ్డారనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వారిని మనము సన్మానించాలి, వారికి విధేయత చూపించాలి. కనుక ఇక్కడ దేవుడు ఫరోకు బయలుపరిచాడు ఇది చేయబోయే కార్యము. ఆ చేయబోయే కార్యాన్ని ఫరోకు బయలుపరిచినప్పటికీ ఫరోకు దానికి గ్రహింపు లేదు కాబట్టి దాన్ని వివరించిన కొరకే దేవుడు తన దాసుడైనటువంటి యోసేపును సిద్ధపరిచాడు. యోసేపు దేవుని యొక్క కార్యం ఏమిటో అది వివరిస్తూ ఉంటున్నాడు. మళ్ళా 28వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. మరి రెండవసారి ఈ మాట అంటున్నాడు, అయ్యా 2 కళలు కూడా ఒకే కళ. ఎందుకు ఇది రెట్టింపు చేయబడింది అంటే ఇది బహు శీఘ్రముగా జరగబోతూ ఉన్నది. 32వ వచనం చూడండి, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ క్విక్లీ. ఇక్కడ మనం చూస్తే పై వచనంలో యోసేపు చెప్పినాడు, అయ్యా ఈ 7 ఆవులు 7 వెన్నులు, ఈ బలిష్టమైనటువంటివి, ఈ పుష్టిగలైనటువంటివి, ఈ 7 కూడా ఏంటయ్యా అంటే 7 సంవత్సరాలు. ఆ తర్వాత బలహీనమై బక్క చిక్కిపోయిన ఆవులు, లేక తూర్పు గాలికి వచ్చిన పీలవేనలు 7, ఇవి కూడా 7 సంవత్సరాలు అనే విషయాన్ని ఫరోకు యోసేపు తెలియచేశాడు. కనుక ఇది దేవుడు శీఘ్రముగా జరిగించబోతున్నాడు. ఇది నాలెడ్జ్. దేవుడు
యేసేపుకు బయలుపరిచినాడు. ఇది ప్రియులారా మనం చూసినట్లయితే 38వ వచనం చూడండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా నేను. యేసేపులో దేవుని ఆత్మ ఉన్నాడు అనే సంగతిని అన్యుడైనటువంటి ఫరో గమనించాడు. యేసేపు ఫరోకు ఒక ప్రసంగం చేయలేదు. యేసేపు ఫరో ఎదురు ఒక పెద్ద ప్రార్థన చేయలేదు. యేసేపు యొక్క దీనత్వము, యేసేపు యొక్క సంభాషణ, యేసేపు యొక్క జ్ఞానము, యేసేపు యొక్క తెలివి, వీటన్నిటిని బట్టి రాజైన ఫరో ఏం అర్థం చేసుకున్నా అంటే ఇతని యందు దేవుని ఆత్మ ఉన్నది. లేఖనంలో మనం చూసినప్పుడు, ఆది కాండం నుండి చూసినప్పుడు, ఇది మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఆవేశించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి సందర్భం ఇది మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఆత్మ పొందినటువంటి వ్యక్తి అయినటువంటి యేసేపును గురించి రాయబడిన మాట. కనుక ఈ రీతిగా యేసేపు ఫరో సన్నిధిలో దేవునికి మహిమ కలిగినట్లు, దేవునికి ఘనత కలిగినట్లుగా ప్రవర్తించాడు. ఎక్కడ కూడా తన స్వయాన్ని గురించినటువంటి మాటే లేదు ప్రియులారా. ఆ రీతిగా దేవుడు తన జీవితాన్ని మార్చినాడు. ఇప్పుడు యేసేపు కల భావం చెప్పడమే కాదు, కరువు వస్తుంది అని చెప్పడమే కాదు, ఆ కరువు కాలంలో ఏ రీతిగా దేశాన్ని ప్రజలను కాపాడుకోవాలి అనే దానికి జ్ఞానయుక్తమైన ఆలోచన ఇస్తున్నాయి. మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద థింగ్స్ బట్ దే డోంట్ నో హౌ టు అప్లై ద నాలెడ్జ్. ఇఫ్ యు న్యూ హౌ టు అప్లై ద నాలెడ్జ్, ఇట్ ఈస్ విజ్డమ్. అనేక మందికి విషయాల గురించిన గ్రహింపు ఉన్నది, కానీ ఆ విషయములను సరి అయిన సమయంలో సరి అయిన విధానంలో ఉపయోగించుకోవడం తెలియక అవివేకులైపోతున్నారు. కనుక జ్ఞానము అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినది జ్ఞానమునకు మూలము. ఏ సమయమునకు ఏది అవసరమో ఆ ప్రకారంగా మనకు తెలిసినటువంటి సంగతులను సద్వినియోగపరచుకోవడానికి జ్ఞానము అని చెప్పబడుతున్నది. కనుక ఇక్కడ యేసేపు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇది దేవుని ఆత్మలో కలిగిన జ్ఞానం. బుద్ధి వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనే మాటను యెషయా గ్రంథం మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఈ మాట చదువుతున్నాం. 2వ వచనము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియులారా, ఈ వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. ఇది యెషయా 11:2. యేసేపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందు గుర్తుగా ఉన్నాడు, ముంగుర్తు. కనుక యేసేపు జ్ఞాన వివేకమైనటువంటి వివేకములు కలిగిన ఆత్మతో, అంతేకాదు యెహోవా యెడల భయభక్తులు కలిగినటువంటి ఆత్మ గలవాడిగా ఉంటున్నాడు. దేవుని భయము యేసేపు గలవాడు. తర్వాత అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసేపు అన్నాడు, నేను దేవునికి భయపడువాడును. దేవునికి భయము, దేవునికి మనం భయపడేవారిగా ఉన్నప్పుడు ఈ భయం ఎలాంటిదంటే రెవరెన్షియల్ ఫియర్. అంతేగాని దేవుడు శిక్షిస్తాడు భయపడకపోతే అనేటువంటిది అలాంటిది కాదని, దండనతో కూడిన భయం కాదు అది. ఇది మర్యాదతో కూడినటువంటిది, గౌరవమైనటువంటిది, విధేయతతో కూడిన భయము. అలాంటి భయము యేసేపు హృదయంలో ఉన్నది కనుక చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దుష్కార్యము చేసి నేను యెహోవాకు విరోధముగా ఏ రీతిగా పాపము కట్టుకొందును అని పలికాడే, ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది యేసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని భయం ఉన్నది కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన యేసేపుకు అనుగ్రహించబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం.
ఈ రీతిగా యోసేపు ఫరో ఎదుట నిలిచి దేవుని యొక్క కార్యాలను వివరించాడు. జరగబోయే సంగతిని, ఆ కరువు కాలంలో ఏ రీతిగా కాపాడుకోవాలో దాని కొరకైనటువంటి ప్లాన్ కూడా ఆయనే ఇచ్చాడు. ఫరోస్ ప్రాబ్లం అండ్ జోసెఫ్స్ ప్లాన్ అండ్ జోసెఫ్ సొల్యూషన్. ఇంకా చెప్పాలంటే గాడ్స్ ఆన్సర్ టు ఫరో. అందుకని ఇంత మనం చదివామే 16వ వచనంలో, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. క్షేమకరమైనటువంటి జవాబు. దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు క్షేమకరమైనటువంటి జవాబు ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక యోసేపు యొక్క దీనత్వాన్ని మనము నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అనగా యేసు ప్రభు యొక్క దీనత్వం. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 13 సంవత్సరాలు నేర్పించాడు ప్రభువు యోసేపుకు. మీరు 1 సంవత్సరం కాగానే, 2 ఏళ్ళు కాగానే, 10 ఏళ్ళు కాగానే ఇంకేంది నేర్చుకునేది, నాకంతా తెలుసు అనుకొని చాలామంది గర్విష్ఠులైపోయి పతనమైపోయేవారుగా ఉంటున్నారు. ప్రియులారా, మనం ఎంత దీనత్వంలోనికి వస్తున్నామో అంతగా దేవుడు మనను తన ఆత్మచేత నింపేవాడుగా ఉంటున్నాడు. ఈ అనుభవంలో ప్రభు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.